విలువలతో నాణ్యమైన విద్య. ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ బడులు. త్వరలో నైపుణ్య గణనపై సర్వే. విద్యాశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్లో మార్పులు చేయాలని, ఇందుకోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం సీఎం విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే 10 నుండి 20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ప్రచార ఆర్భాటం